హే హాయ్! ఈరోజు మనం ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్న్‌షిప్ 7థ్ ఎడిషన్. ఇది ఎవరెవరు అప్లై చేయగలరు? ఇంకా ఎలా అప్లై చేయాలి? ఎవరెవరు ఎలిజిబుల్? ఇది వర్చువల్ ఇంటర్న్‌షిప్పా? లేకపోతే ఆఫ్‌లైన్ ఇంటర్న్‌షిప్పా? ఇవన్నీ క్లారిటీగా డీటెయిల్‌గా చూద్దాము. సో, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి? అసలు ఏం చేస్తే ఇంటర్న్‌షిప్ వస్తదో మొత్తం అన్నీ క్లారిటీగా చెప్తాను. సో, లాస్ట్ వరకు చూడండి. సో, ఫస్ట్ అయితే నేను ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేసి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పైన ఐ యామ్ ఏ లెర్నర్ ఆర్ పేరెంట్ అనండి. సో, మనం స్టూడెంట్స్ కాబట్టి లెర్నర్ అని పిక్ చేసుకొని మన డీటెయిల్స్ క్లారిటీగా కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. మళ్ళీ మనకి ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. సో, నేమ్, జెండర్, ఇంకా మన కాలేజ్ నేమ్ ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇంకా ఫోన్ నెంబర్ కూడా విత్ ఓటీపీ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ క్లిక్ చేయండి. మనకి ఇంట్రడక్షన్ వీడియో ఒకటి ఉంటుంది. అది డీటెయిల్గా చూడండి. మీకు ఈ వర్చువల్ ఇంటర్న్‌షిప్ మొత్తం క్లారిటీగా డీటెయిల్గా ఉంటుంది. చూడాలనుకుంటే చూడొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ క్లిక్ చేశాక మనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందని అడుగుతుంది. ఇంకా కొన్ని సెట్టింగ్స్ కూడా అడుగుతాయి. అందులో మనకి వెబ్సైట్ ఏ లాంగ్వేజ్లో కనిపించాలి అని అడుగుతుంది. సో, ఐ ప్రిఫర్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకేమైనా తెలుగు ఆర్ హిందీ ఏదైనా లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ పార్ట్. సో, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్న్‌షిప్ 7థ్ ఎడిషన్. ఇది 8 వీక్స్ ఉంటుంది వర్చువల్ ఇంటర్న్‌షిప్. అబ్జర్వ్ చేస్తే ఎవరెవరు ఎలిజిబుల్ అంటే అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఇప్పుడు ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్ ఏం చేసినా కూడా ఎలిజిబులే. గ్రాడ్యుయేషన్ అయిపోయినా కూడా వాళ్ళు ఎలిజిబులే. ఇది 8 వీక్స్ వర్చువల్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. సో, షార్ట్ లిస్ట్ ఎలా అవుతారు అనే ప్రాసెస్ చూసుకుంటే మనం 31st మార్చ్ కల్లా రిజిస్ట్రేషన్ చేసి ఉంచాలి. అండ్ మే 5th 2026 కల్లా కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. వి ఫాలో ఏ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వర్ అప్రోచ్ అన్నారు. సో, ఫస్ట్ ఎవరైతే తొందరగా కంప్లీట్ చేస్తారో వాళ్ళకే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఫాస్ట్‌గా ఉంటుంది. సో, ఎందుకంటే ఇందులో లిమిటెడ్ స్లాట్స్ అనేవి ఉంటాయి. మనం ఎంత తొందరగా మనం చూస్ చేసుకున్న డొమైన్‌లో కోర్స్ కంప్లీట్ చేస్తే అంత ఫాస్ట్‌గా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ఎవరు మిస్ అవ్వకండి. అందరూ అప్లై చేసుకోండి. అప్లై చేసి ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేయండి. క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేయండి. ఒక ప్రైవసీ పాలసీ అగ్రిమెంట్ అడుగుతుంది. సో, దాన్ని యాక్సెప్ట్ చేసి డన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో, మన నేమ్, ఈమెయిల్ ఖచ్చితంగా మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసామో సేమ్ అదే ఈమెయిల్ దీనికి కూడా ఇవ్వాలి. ఇంకా మన కాలేజ్ లొకేషన్, ఆ కాలేజ్ ఉండే స్టేట్, మనం ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలని అది చూస్ చేసుకోమంటది. ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇంకా మనం ప్రెజెంట్ ఏం చదువుతున్నాం, ఇంకా ఒకవేళ అందులో మనం చదివేది లేకపోతే అదర్స్ క్లిక్ చేసి సో, 8th ఆప్షన్‌లో మనం ఏం చదువుతున్నామో అక్కడ రాయొచ్చు. ఇంకా మనం ప్రెజెంట్ ఏ ఇయర్‌లో ఉన్నాము, ఒకవేళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే అదర్స్ క్లిక్ చేయండి. మనం ఏ ఇయర్‌లో గ్రాడ్యుయేట్ అవుతాము, ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే అది క్లిక్ చేయాలి. ఇదివరకు ప్రీవియస్‌గా మీరు ఎందులో అయినా ఇంటర్న్‌షిప్‌లో మీరు చేశారా అని అడుగుతారు. సో, అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. కోర్స్ కంప్లీట్ చేయడానికి మీరు స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ మీరు ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డొమైన్ మీద క్లిక్ చేసి అన్నీ మాడ్యూల్స్ లాగా ఉంటాయి. సో, ప్రతిదీ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయండి.